కాంగ్రెస్లో రాజ్యసభ సీట్ల కోసం లాబియింగ్ మొదలైంది. ఉన్నవి 2 సీట్లే కావడం, పోటీ ఎక్కువగా ఉండడంతో హైకమాండ్ వడపోతును చేపట్టింది. అయితే ఇప్పటికే ఆ 2 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. అయినా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారన్న టాక్ చక్కెర్లు కొడుతోంది. తెలంగాణ నుంచి 2 సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో పార్టీ 2 అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిందన్న టాక్. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్తో పెద్దలు ఇదే ఇష్యూపై చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ పోటీకి దిగకుంటే కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ ఏకగ్రీవంగా పెద్దల సభకు వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి పెద్దల సభలో సభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి పదవీకాలం ఏప్రిల్ 9తో ముగుస్తోంది. వారి స్థానంలో కొత్తగా 2 సభ్యులు ఎంపిక కావాల్సి ఉంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలంతో కాంగ్రెస్ 2 స్థానాలు దక్కించుకోవటం సులభంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది కాంగ్రెస్కు మద్దతిచ్చే అవకాశం ఉంది. దీంతో 2 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసిందని తెలుస్తోంది. ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుత సభ్యులు అభిషేక్ సింఘ్వికి తిరిగి రెన్యువల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సింఘ్వి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ న్యాయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వానికి సన్నిహిత నేత కావటం సంఘ్వికి ఇక్కడ కలిసొచ్చే అంశం. కాగా ఇక 2వ స్థానం కోసం సుప్రీం మాజీ న్యాయమూర్తి, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి నుంచి పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుందన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో చిక్కెర్లు కొడుతోంది. బీఆర్ఎస్ తమ అభ్యర్థులను పోటీకి దింపకుంటే ఈ ఇద్దరి ఎన్నిక లాంఛనమే. మరి బీఆర్ఎస్ పోటీకి దిగితే మార్చి 16న పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపితే పోటీ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీలో వాస్తవ బలాబలాలను పరిశీలిస్తే 2వ సీటును గెలిపించేందుకు కాంగ్రెస్ సంఖ్యాబలం సరిపోదు. 7 సభ్యులున్న ఎంఐఎంతో పాటు అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా కోరాల్సి ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్ తరపున అభ్యర్థిని నిలబెడితే 8 మంది సభ్యులున్న బీజేపీ మద్దతిస్తుందా లేదా అనే విషయంపైన చర్చ సాగుతుంది. ఎవరైనా ప్రముఖ వ్యక్తిని కాంగ్రెస్ రంగంలోకి దించితే గెలిచే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకే సుదర్శన్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. రాజ్యసభ సీటు రేసులో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బ్రాహ్మణ కోటాలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక బీసీ కోటాలో సీనియర్ నేత వి హనుమంతరావు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్ తమ వంతు ప్రయత్నాలు చేసేసుకుంటున్నారు. ఇక అటు సీనియర్ నేత చిన్నారెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఇతర నేతలు కూడా పోటీ పడుతున్నారు. అయితే ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా అనూహ్యంగా కొత్తవారి పేర్లను తెరపైకి తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్లో ఉందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. రైట్, ఎవరా ఇద్దరు? మొత్తంగా రాజ్యసభ సీట్లకు సంబంధించి తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్గా హాట్ టాపిక్ నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏవై స్వామి హైదరాబాద్ రిపోర్టర్, అదేవిధంగా వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి, ప్రశాంత్ కరీంనగర్ రిపోర్టర్ సిద్ధంగా ఉన్నారు. వారి నుంచి వివరాలు తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. రైట్, బ్యాక్ టు క్వశ్చన్ అవర్. స్వామి, మొత్తంగా చూస్తున్నాం తెలంగాణలో రాజ్యసభ సీట్ల కోసం ముమ్మర కసరత్తు అయితే సాగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ అధిష్టానం అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టు టాక్ అయితే వినిపిస్తుంది. ఈ మధ్య ఢిల్లీ టూర్లో రేవంత్కు సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది ఏంటి? స్వామి అన్మ్యూట్ చేయండి. స్వామి ప్లీజ్ అన్మ్యూట్. యా వంశీ, యా రైట్, నా క్వశ్చన్ మీకు అర్థమైందా? యా స్వామి, మొత్తంగా చూస్తున్నాం రాజ్యసభ సీట్ల కోసం కాంగ్రెస్ లో ముమ్మర కసరత్తు కొనసాగుతుంది. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు సీఎంకి అయితే అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్టుగా టాక్ అయితే చక్కెర్లు కొడుతుంది. సో ఏం జరగబోతుంది ఏంటి మొత్తంగా? వంశీ, తెలంగాణలో ఖాళీ అయినటువంటి 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన విషయంలో ఒకటి ఇప్పటికే కొనసాగుతున్నటువంటి రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింగ్ మన్వికి ఒకటి ఖచ్చితంగా రెన్యువల్ అవుతుంది. ఇంకా 2వ దానిపైన ఇప్పుడు అందరూ ఆశలు పెట్టుకున్నారు. చాలా మంది ఆయా సామాజిక వర్గాల నుంచి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తే వారు పోటీ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా మొన్న ఉపరాష్ట్రపతిగా పోటీ చేసినటువంటి రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇస్తారని ఒక చర్చ కొనసాగుతుంది. ఆయన ఉపరాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడే ఆయన గెలిచినా ఓడినా కూడా ఆయనకు అవకాశం ఇస్తాం, రాజ్యసభలో ఆయనకు అవకాశం ఇవ్వాలి, సీనియర్ కాబట్టి ఆయనకు
అవకాశం ఇవ్వాలని చెప్పేసి పార్టీ అధిష్టాన పెద్దలు హామీ ఇచ్చినట్టుగా కూడా చర్చ కొనసాగుతుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా కొంత ఆయనకు సానుకూలంగా ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటు మరికొద్ది మంది ఇటు చాలా మంది సీనియర్లు ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తారు. వారితో పాటు ఇందులో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు, ఇటు మదియాష్కి గౌడి ఉన్నారు, మరోవైపు హరికర వేణుగోపాల్ తో పాటు మరికొద్ది మంది ఇటు వివిధ సామాజిక వర్గాల నుంచి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మదియాష్కి గౌడ్ తనకు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతో ఉన్నటువంటి పరిచయం కారణంగా ఆయన కూడా తనకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఇది అనేక రకాల సోషల్ ఈక్వేషన్స్ ని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభలో ఖచ్చితంగా ఇది పెద్దల సభ కాబట్టి, మేధావులకు సంబంధించిన సభ కాబట్టి ఖచ్చితంగా ఇది కొంత జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైపే ముగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని చర్చ కొనసాగుతుంది. ఒకవైపు కేశవరావు కూడా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరారని చెప్పేసి బయటకు ప్రచారం జరిగినప్పటికీ కూడా కేశవరావు ఆ విషయాన్ని ఖండించారు. తనకు ఇంకా వేరే పదవులు చేసే అవకాశం లేదు, తనకు ఖచ్చితంగా ఆ ఓపిక కూడా లేదు, నేను ఇప్పుడు ఎలాంటి పదవులు ఆశించట్లేదని చెప్పేసి కూడా కేశవరావు ఇప్పటికే ఆయన క్లారిటీ ఇచ్చారు. మిగతా వాళ్ళు చాలా మంది పద్మశాలి సామాజిక వర్గాల నుంచి ఈరావత్రి అనిల్ కూడా ప్రయత్నం చేస్తున్నారు, తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి పార్టీ పెద్దల్ని కోరుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి చాలా మంది ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి ఎలక్షన్ విషయంలో ఆయా బలాబలాలను కనుక పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఈ రెండు పడే అవకాశం ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ కనుక అభ్యర్థిని బరిలో నిలపకపోతే ఖచ్చితంగా 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవ అవకాశం ఉంది. ఇందులో ఒకవైపు 40 ఎమ్మెల్యే స్థానాలు అవసరం అవుతాయని చెప్పేసి అంతా ఒక అంచనా చేసుకుంటున్నారు. 2 స్థానాలు ఖాళీ కాబట్టి వాటికి ఉన్నటువంటి లెక్క 2+2 1+1 2+1 3 వేసుకొని దీన్ని 119 డివైడ్ చేసేస్తే వచ్చేటువంటి కౌంట్ నే ఒకవైపు గెలుపు ఒక్కొక్క అభ్యర్థికి ఎంత లెక్క ఉంటుందో కూడా తెలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 40 వరకు కూడా ఎమ్మెల్యేలు బలం అవసరం అవుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఆ మేరకు బలం లేదు. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను తీసేస్తే 2 మరణించినటువంటి అభ్యర్థులను పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మిగిలినటువంటి 27 మంది మాత్రమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలం. ఇటు బీజేపీకి 8 మంది, ఎంఐఎం కు 7 మంది, ఈ వైపు సిపిఐ అభ్యర్థితో కలిసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ఇస్తారని తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు తీసుకుంటుందో లేదా చూడాల్సి ఉన్నది. తనకు ఉన్నటువంటి మొత్తం సంఖ్యాబలంతో 2 కూడా దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ పెడితే కనుక ఖచ్చితంగా కొంత ఎలక్షన్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇటు మార్చి 16 ఎలక్షన్స్ ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి మనకు ఉన్నటువంటి అవగాహన మేరకు బీఆర్ఎస్ పార్టీ పోటీలో పెడుతుందా లేదా చూడాల్సి ఉంది. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్పు జారీ చేస్తే కనుక రాజ్యసభ సభ్యులకు ఓటు వేసే సమయంలో ఖచ్చితంగా ఆయా పార్టీల ఏజెంట్లకు ఓటును చూపించాల్సి ఉంటుంది. వారు ఏ పార్టీకి ఓటు వేశారనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. కానీ వారు ఇతర పార్టీకి ఓటు వేస్తే వారిపైన అనర్హత వేటు వేసే అవకాశం ఉండకపోతుంది ఈజీగా. కాకపోతే ఇదే విషయం సంబంధించి వాళ్ళు పార్టీ ఫిరాయింపు సంబంధించి దాన్ని కూడా కొంత ఎస్టాబ్లిష్ చేసే అవకాశం కనబడుతుంది. ఆ దిశగా రైట్ మొత్తంగా రాజ్యసభ ఎలక్షన్ అనేది బీఆర్ఎస్ కు ఒక అస్త్రంగా మనం భావించవచ్చు అంటారా? అంటే వంశీ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటే చూడాల్సి ఉంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీలో పెడితే బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉంటుందా లేదా అని చూడాల్సి ఉంది. ఇతర వ్యక్తులు కనుక పోటీలో పెడితే ఆ దిశగా ఆలోచన చేసే అవకాశం అయితే ఉంది. కానీ తమకు ఉన్నటువంటి బలాబలాలను పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టినా కూడా గెలుచుకునేంత బలం వారికి ఉండదు. దాంతో మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అది ఖచ్చితంగా కలిసి వచ్చే ఈక్వేషన్. ఇటు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేటువంటి ఇప్పుడు ఎవరికి పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తుంది. చివరి నిమిషం వరకు కూడా ఎట్లాగో జస్టిస్ అభిషేక్ సింగ్ మన్వీకి ఇటు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇస్తుందా, ఇప్పటికే కొనసాగుతున్నటువంటి అభిషేక్ సింగ్ మన్వీకి మళ్ళీ రెన్యువల్ చేస్తారు కాబట్టి ఇవి ఎవరికి అవకాశం వస్తుంది అనేది కూడా ఇప్పుడు కొంత సస్పెన్స్ గా ఉంది. కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వరకు కూడా అనేక రకాల ఈక్వేషన్స్ ఆధారంగా సడన్ గా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంత ఈజీగా అసెస్ చేసే అవకాశం ఉండదు. ప్రాంతీయ పార్టీలను అయితే ముందుగానే ఒక లీక్లు ఇచ్చి దాన్ని బయట ప్రచారం చేస్తారు కాబట్టి అది కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ జాతీయ పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఏమైనా జరగవచ్చు, ఎవరి ఈక్వేషన్ అయినా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. మదియాష్కి గౌడ్, అదేవిధంగా హరికర వేణుగోపాల్, జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎవరికి వారు గట్టిగానే పార్టీ అధిష్టాన పెద్దల వద్ద తమ ప్రయత్నాలైతే ముమ్మరం చేశారు. వంశీ రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్.
ఇక మొత్తంగా చూస్తున్నాం రాజ్యసభ సీట్లు ఓవైపు కాంగ్రెస్లో ఆశావాహులకు ఆశలు కల్పిస్తూ ఉంటే సో ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయంలో అనేది మాత్రం రసకందాయంగా నడుస్తున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జాయిన్ అవుతున్నారు వెంకటేష్. గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం రాజ్యసభ సీట్లకు సంబంధించి కాంగ్రెస్లో అంతర్మదనం జరుగుతుంది. మరోవైపు మొన్న సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడే ఈ సీట్లకు సంబంధించి అధిష్టానం దగ్గర ఒక క్లారిటీ తీసేసుకున్నారు. ఆ క్లారిటీ వచ్చినట్టుగా కూడా టాక్ వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించి ఏదైతే అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఏ వైపు ఉన్నారు అనేది మరొకసారి సుస్పష్టంగా ప్రజల ముందుంచే ప్రయత్నం బీఆర్ఎస్ చేయబోతోంది. సో అభ్యర్థి అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నియమించడం ద్వారా ఈ అపవాదును తప్పించుకోవచ్చు అనేది అటు కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్గా కూడా తెలుస్తుంది. కానీ విహెచ్ లాంటి సీనియర్ నేతలు రాజ్యసభ సీటు కోసం ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? మీ అనాలిసిస్ ఏంటి? వంశీ, రాజ్యసభకు సంబంధించిన ఏప్రిల్లో వాళ్ళ గడువు ముగియడంతో ఇద్దరి పేర్లు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం అయితే ఖరారు చేసిందనే సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దీనికి సంబంధించిన పదుల పంజరం కూడా వేస్తుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా కొత్త పేర్లను తీసుకువచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించిన 2 రాజ్యసభ సీట్లు, ఒకటి అభిషేక్ సింఘ్వి, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన సురేష్ రెడ్డికి సంబంధించిన 2 పదవి విరమణ జరిగిన నేపథ్యంలో ఇద్దరిని ఆ 2 స్థానాలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ కు 2 సీట్లు కూడా వచ్చే అవకాశము స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి అభిషేక్ సింఘ్వి సంబంధించి ఖచ్చితంగా ఆయన రెన్యువల్ చేసే అవకాశం ఉంటుంది. మరొక అభ్యర్థి మాత్రము సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని, ఆయన పేరు కూడా ఇప్పటికే ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు పేర్లను ఖరారు చేసినప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ మరో కొందరు ఆశావాహులు కూడా ఇప్పటికే ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మధు యాస్కి గౌడ్ కానీ, కేశవరావు కానీ, వేణుగోపాల్ కానీ, దాంతో పాటు సీనియర్ నాయకులైన చిన్నారెడ్డి కానీ, జీవన్ రెడ్డి కానీ, వీళ్ళ పేర్లు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకవేళ వాళ్ళ పూర్తి మెజార్టీ ఉన్న నేపథ్యంలో అభిషేక్ సింగ్ రెన్యువల్ కావడం, సుదర్శన్ రెడ్డిని కూడా సెకండ్ ఓటుతో ఆయనను కూడా రాజ్యసభ సీటు అయితే గెలిపించుకునే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి చూసుకుంటే 27 సీట్లు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకు బీజేపీ అక్కడ ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తేనే అక్కడ వాళ్ళు పోటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మార్చి 16న ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరైనా అభ్యర్థి నిలబడితే మార్చి 16న ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఆయనను పేరును ముందుకు తెచ్చిందని చెప్పవచ్చు. ఒకవేళ సుదర్శన్ రెడ్డిని పేరు ముందుకు తెస్తే బీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలు కానీ ఆయననే ఖచ్చితంగా ఏకగ్రహం చేసే అవకాశం ఉంటుంది. పోటీలోకి దిగే అవకాశం కూడా లేదనే భావనతోనే కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి పేరును ప్రముఖంగా తెచ్చింది. ఈ నేపథ్యంలోనే వారి ఇద్దరు పేర్లు కూడా అభిషేక్ సింఘ్ కానీ సుదర్శన్ రెడ్డి పేర్లను కూడా ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తున్న నేపథ్యంలో ఆశావాహులు మాత్రం తమ ప్రయత్నాలు అయితే మొదలు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ టూర్లు కూడా వెళ్తున్నారు. వేణుగోపాల్ కానీ, అక్కడ మధు యాస్కి గౌడ్ కానీ, కేశవరావు కానీ, ఇలా చాలా మంది ఆశావాహులు అయితే ఉన్నారు. ఇప్పటికీ చిన్నారెడ్డి సీనియర్ నాయకుడైన చిన్నారెడ్డి, ముఖ్యంగా బీసీ నాయకుడైన హనుమంతరావు కూడా ఖచ్చితంగా రాజ్యసభ సీటు కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందని చెప్పవచ్చు. దానికి సంబంధించిన అభిషేక్ సింగ్ రెన్యువల్ చేయడం, సుదర్శన్ రెడ్డిని బరిలో ఉంచితే ఖచ్చితంగా ఆయనకు 2వ ప్రాధాన్య ఓటుతో ఆయనను కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎన్ని పేర్లు ప్రచారంలో ఉన్నా, ప్రస్తుతం పేర్లు ప్రచారంలో ఉన్నా, కాంగ్రెస్ మాత్రం ఒక వ్యూహాత్మకంగా ప్రచారంలో లేని కొత్త పేర్లను తెరపైకి తెచ్చే సంస్కృతి మాత్రం కాంగ్రెస్ కు ఉందని చెప్పవచ్చు. చాలా ప్రాంతాలలో, చాలా ఎన్నికల్లో కూడా చూసినాం. రాజ్యసభ కానీ, ఎంపీ సీట్లలో కానీ ప్రచారంలో లేని పని తెరపైకి తేవడం, కొత్త ముఖాలను వారికి చూపించడం అయితే కాంగ్రెస్ కు ఉన్న నైజం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో 2 సీట్లను, రాజ్యసభ సీట్లను ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తుంది. దానికి సంబంధించిన గెలుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. కరీంనగర్లో ఏం జరుగుతుంది అంటే పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలోనూ చర్చ సాగుతున్న పరిస్థితి. ప్రతి జిల్లా నుంచి కూడా ఆశావాహులు ఉన్నారు. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది ఏంటి అని మనకు డీటెయిల్స్ అందించేందుకు ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, చూస్తున్నాం మొత్తంగా కాంగ్రెస్లో రాజ్యసభ సీట్ల కోసం పెద్ద ఎత్తున లాబింగ్ అయితే జరుగుతుంది. ఇటు చూస్తే సీనియర్ నేతలు విహెచ్ లాంటి వాళ్ళు, మధు యాష్కి గౌడ్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా రాజ్యసభకు వెళ్లాలని ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. సో ఏంటి అంటే ఓవైపేమో
జస్టిస్ సుదర్శన్ లాంటి పేర్లను రేవంత్ ముందుకు తీసుకొస్తున్నారు. మొన్న ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ నాయకత్వాన్ని పూర్తిగా సమర్థించిన పరిస్థితి. అంటే రేవంత్ తీసుకునే నిర్ణయానికే అధిష్టానం మొగ్గు చూపుతుంది. సో ఏంటి అంటే ఎంత ఢిల్లీలో చక్కెర్లు కొట్టినా నిర్ణయం ఫైనల్ చేసేది మాత్రం సీఎం అన్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటి ఏం జరగబోతుంది? రైట్ మనిషి మీరు అన్నట్టుగానే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఎవరు ఎక్కడ లాబింగ్ చేస్తారో ఆ లాబింగ్ ద్వారా ఎవరికి పదవులు వరిస్తాయనేది కూడా చివరి నిమిషం వరకు కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఒకవైపు సురేష్ రెడ్డి బీఆర్ఎస్ నుండి, మరొక వైపు కాంగ్రెస్ నుంచి సంఘి ఇద్దరు కూడా పూర్తిగా రాజ్యసభ నుండి పదవి కాలం అయిపోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ 2 రాజ్యసభ సభ్యులకు సంబంధించి కాంగ్రెస్ లో ఆశావాహులు గతంలో స్థానాలు రాకుండా అంటే ఏదైతే ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారో లేకపోతే గతంలో సీనియర్లుగా ఉన్నవారు తలపండిన వారంతా కూడా ప్రధానంగా ఈ రాజ్యసభ మీద ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగానే ఒక హాట్ కామెంట్ గా చెప్పొచ్చు, హాట్ టాపిక్ గా ఇటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ప్రధానంగా ఎమ్మెల్సీ మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి కాలం అయిపోయిన తర్వాత మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత అక్కడ ఆయనకి మన ఎమ్మెల్యేగా ఉన్న మిగతా అదే పార్టీకి సంబంధించిన అతనితో వర్గపోరు ఉన్న నేపథ్యంలో ఆయనకి ఖచ్చితంగా నేను దాదాపు 40 సంవత్సరాల కాంగ్రెస్ సుదీర్ఘ పోరాటంలో నేను భాగస్వామిని కాబట్టి నాకు ఖచ్చితంగా రాజ్యసభ ఇవ్వాలనేది కూడా ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. జీవన్ రెడ్డికి ఇస్తారన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆయనకు పార్టీలో ఇక స్థానము ఒక రాజ్యసభ ద్వారా ఇచ్చి ఆయనకు సముచిత గౌరవాన్ని ఇవ్వాలనేది కూడా ప్రధానంగా ఢిల్లీ పెద్దలు ఆలోచించినట్టుగానే ఒక 2 డేస్ బ్యాక్ కూడా జీవన్ రెడ్డి కూడా వెళ్ళి ఢిల్లీలో ఉన్న పెద్దలను కూడా కలిసి వచ్చిన నేపథ్యం మొత్తానికైతే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున టాక్ నడుస్తా ఉంది. మరొక వైపు మీరు అన్నట్టుగా మిగతా 2 రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఇటు సుదర్శన్ రెడ్డికి మిగతా వారికి కూడా ఇచ్చే పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డి కావచ్చు, మీరు అన్నట్టుగా మధుయాష్కి గౌడ్ కావచ్చు, గత ఇలవర్తి అనిల్ కి సంబంధించి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన కూడా ఖచ్చితంగా నాకే ఇవ్వాలనేది కూడా ప్రధానంగా లాబింగ్ చేస్తా ఉన్నారు. మీరు ఇంతకు ముందే చెప్పినట్టుగా ఖచ్చితంగా లాబింగ్ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో పదవులు వారిస్తాయన్న నేపథ్యం దాదాపు మనం చూస్తా ఉన్నాం. దాదాపు ఈ 20-30 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఖచ్చితంగా లాబింగ్ ద్వారానే ఖచ్చితంగా పదవులు వస్తాయన్న నేపథ్యంలో ఇక ఎవరికి వరిస్తుంది, ఖచ్చితంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వారి పేర్లకే ఖచ్చితంగా అధిష్టానం మొగ్గు చూపుతుందా, లేదు సీనియర్లని మిగతా వారిని కూడా గౌరవిస్తుందా అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇక ఎవరికి పదవులు వస్తాయన్నది కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వచ్చి ప్రశాంత్ చూస్తున్నాం మొత్తంగా విహెచ్ మాత్రం తను సీనియర్ నేతని, ఇక ఇదే తనకు చివరి ఛాన్స్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. మొన్న మున్సిపల్ ఎన్నికలప్పుడు కూడా గాంధీ భవన్ దగ్గర ఎంత హడావిడి చేశారో చూసాం. ఇక ఈసారి సీటు రాకపోతే మాత్రం పూర్తిగా ఇక తను రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. విహెచ్ వైపు ఏమైనా చూసే అవకాశం ఉందంటారా? అంటే ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఉన్న నేత, అందులోనూ కాంగ్రెస్ని నమ్ముకున్న సీనియర్ నేత. రైట్, మీరు అన్నట్టుగా వంశీ, మనం కాంగ్రెస్ కి సంబంధించి అంటే కామారెడ్డి డిక్లరేషన్ నుండి కూడా ఆయన యాక్టివ్ గా కనబడతా ఉన్నాడు. ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చినాక బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, ఖచ్చితంగా నాలాంటి వారి సీనియర్లకి ఇక సముచిత స్థానం ఇస్తారనేది కూడా మొదటి నుండి కూడా చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత రేవంత్ రెడ్డికి సంబంధించి కొంత ఆయన ఇటు రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వడంతో కొంత విముఖత వ్యక్తం చేశారు. అప్పుడే రేవంత్ రెడ్డికి అండ్ విహెచ్ కి మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఆయన అంటూ కూడా దగ్గరికి తీసిన నేపథ్యంలో ఇక వారిద్దరి గ్యాప్ తగ్గింది, ఖచ్చితంగా ఈయనకు మంచి గౌరవం ఇస్తారనుకున్న నేపథ్యం. కానీ ఇప్పటికీ పార్టీలో ఒక చర్చ 80 సంవత్సరాలు దాటుతున్న నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ ఇస్తే బాగుంటుంది అనేవారి వర్గానికంటే 80 సంవత్సరాలు దాటిన వారికి ఇచ్చేదానికంటే మిగతా వారికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మనం గతంలో చూసాం, ఎంపీ వివేక్ వెంకటస్వామికి సంబంధించిన తండ్రికి కూడా గవర్నర్ పదవి ఇస్తారు, ఇక ఆయనకు తెలంగాణ వచ్చిన తర్వాత మంచి సముచిత స్థానం ఇస్తారు అన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయనని కాకుండా మిగతా వారికి గవర్నర్ పదవి ఇవ్వడంతో ఇక పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విధంగా ఇటు విహెచ్ ను కూడా అదే విధంగా పక్కన పెడతారేమో అనేది కూడా ఒక వర్గం చర్చ జరుగుతుంది. మొత్తానికైతే విహెచ్ లాంటి వాళ్ళు అడగడంలో తప్పు లేదు, కానీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, విహెచ్ లాంటి వాళ్ళు ఇప్పుడు వాడుకుంటుందా లేదు ఖచ్చితంగా అతనికి సముచిత స్థానం ఇచ్చి వంశీ. రైట్.
థ్యాంక్ యూ ప్రశాంత్. మొత్తంగా చూస్తున్నాం ఏదైనా జరగచ్చు కాంగ్రెస్లో. సో ఏం జరుగుతుంది అనేది మాత్రం కాంగ్రెస్లో ఎప్పటికీ సస్పెన్సే. రాజ్యసభ సీట్లకు సంబంధించి ఒకటైతే అభిషేక్కు ఖరారైన పరిస్థితి. రెండవ సీటు కోసం కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది, రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు, లాబీయిస్టులు ఎంతవరకు సక్సెస్ అవుతారనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం.